హాయ్ ఫ్రెండ్స్, మన ఈ చెట్ల గురించి అయితే ఒక వీడియో చేసామండి. అయితే ఈ రాజధానిలో ఈ చెట్లు అనేది చక్కగా నీట్గా ట్రిమ్ చేస్తున్నారండి. ఇది ఏ విధంగా చేస్తున్నారనేది మీకు లైవ్లో చూపిద్దాం అనేది వీడియో చేస్తున్నానండి. ఇవ్వండి ఫ్రెండ్స్, ఈ విధంగా వెళ్ళి పైకి వెళ్ళిపోయి కటర్స్ తోటి చక్కగా మంచి అందమైన ఆకృతితో వచ్చే విధంగా దీన్ని అయితే డిజైన్గా కట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారండి, ఇందులో చెప్తున్నారు. చెట్లను అయితే చాలా చక్కగా అయితే ట్రిమ్మింగ్ చేస్తున్నారు. ఈ యంత్రం సహాయంతో దీన్ని అయితే ట్రిమ్ చేస్తున్నారండి. చక్కగా మొత్తం ఒకే డిజైన్తో వచ్చేలా చేస్తున్నారండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఇటువైపు మొత్తం చక్కగా నీట్గా ట్రిమ్ చేశారండి. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాము. అయితే ఇది ఇలా ట్రిమ్ చేయడం అనేది మనం చూపించలేదు కదా. ఇది అనుకోకుండా మన రాజధానిలో వేరే వీడియో చేయడానికి వెళ్తుంటే ఇక్కడ ఇది కట్ చేస్తున్నారు. సరే, ఇది కూడా మీకు చూపిద్దామని అయితే నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇట్లాగా మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్ పక్కన ఉన్న వాకింగ్ ట్రాక్ ట్రీస్ మొత్తం కూడా చక్కగా ఒక డిజైన్తో కట్ చేస్తున్నారండి. చూడటానికి అయితే చాలా చక్కగా ఆహ్లాదంగా కనబడుతుందండి. ఉండే కొద్దిగా మనం రోజు రోజుకి ఇక్కడ రాజధాని వర్క్లు అయితే ఊపందుకొని బాగా పనులు అయితే చాలా జోరుగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఎక్కడో ఒకసారి ఏదో వర్క్ అనేది చేస్తున్నారు ఫ్రెండ్స్. నాకు తెలిసి ఒక 3 ఏళ్ళు అన్నారు, కానీ 3 ఏళ్ళు కాదండి, 2 ఏళ్లలోనే మొత్తం ఇదంతా చక్కగా కొలిక్కి వచ్చేసి చక్కగా రాజధాని అనేది నీట్గా అద్భుతంగా కనబడే విధంగా అయితే చేస్తున్నారండి. ఒక పక్క గ్రీనరీ వర్క్ చేస్తున్నారు, ఇంకో పక్క రోడ్స్ వర్క్ చేస్తున్నారు, అదేవిధంగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారండి. ఎవరికాళ్ళు వాళ్ళ పనుల్లో నిమగ్నం అయిపోయి చక్కగా పనులు అయితే జరుగుతున్నాయండి. అన్ని కొలత ప్రకారం ఒకే విధంగా వచ్చేలాగా చేస్తున్నారండి కటింగ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రాబోయే నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. రాజధానిలో జరిగే ప్రతి విషయాన్ని మన ఛానల్ ద్వారా మీ అందరికీ చూపిస్తాను ఫ్రెండ్స్.